పీఈటీ మేడం గారిని మాట్లాడుతుంది కోచ్ మేడం. అందరికీ నమస్కారం. సభను ఆశీర్వదించి మా హెచ్ఎం మేడం, భారతి మేడం, నా ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఈ స్కూల్లో అన్మ్యారీడ్ వచ్చినాను. మేడం ఫస్ట్ రిసీవ్ చేసుకున్నారు. నిజంగానే ఈ స్కూల్లో పనిచేసిపోయిన తర్వాత ఐఎస్ఐ ముద్దులు అంటారే అలా అవుతుందన్నమాట. అంత మంచి హెచ్ఎం దగ్గర ఆ డిసిప్లిన్తో ఎవరైనా కానీ హెచ్ఎం స్ట్రిక్ట్గా ఉన్నారంటే ఎక్కడికి పోయినా వాళ్ళు దే క్యాన్ చేయగలరన్నమాట. నేను ఇక్కడ విజయవాడలో వర్క్ చేసినాను 10 years. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన సేమ్ దారి అనమాట. వస్తానంటే అప్పుడు ఇంత అందంగా కానీ ది బెస్ట్ స్కూల్ ఏదంటే ఓన్లీ పుదిపల్లి. ఇక్కడ పిల్లలు కానీ విలేజెస్ పిల్లలు కానీ వాళ్ళ అఫెక్షనే వేరు. టౌన్లోకి పోయినాను గర్ల్స్ హై స్కూల్ మదనపల్లి, నెక్స్ట్ బిఆర్, అక్కడ అంత అఫెక్షన్ ఉంది. మీ అంత అఫెక్షన్ లేదు. చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, చాలా అఫెక్షన్. విజయవాడ స్కూల్లో అయితే ఆల్మోస్ట్ రిచ్ చిల్డ్రన్ ఉంటారు. భలే ఉతికేదాన్ని, రూమ్ గ్యాస్ కొట్టేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో నాకు ఇక్కడ చూసిన పిల్లలు కానీ ఇక్కడ వాతావరణం కానీ నాకు చాలా డిస్టర్బ్ అయిపోయింది. మేడం ఈ పిల్లలు చూస్తా ఇట్లా నాకు కొత్త బుద్ధి కాలేదు, ఏమీ లేదు. కొంతమంది పిల్లలు మాత్రమే తీసుకొని పోయేదాన్ని గేమ్స్కి. అబ్బాయి చెప్పినాను నేను హైట్ లేదు కాబట్టి కూర్చోన్నాను. ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు, కొద్దిగా హైట్ స్ట్రెంగ్త్ ఉంటేనే ఏదైనా గేమ్లో రాణించగలరు, అంతేగాని ఆ పిల్లల్ని పక్కన పెట్టాలి ఇట్లా లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ మన పిల్లలు ఎక్కడికి పోయినా కూడా కబడ్డీ కానీ వాలీబాల్ కానీ బాగా తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు బయటపల్లి పిల్లలు సీన్ అనుకుంటా పోలీసు కానీ కొంతమంది అక్కడక్కడ సెటిల్ అయ్యి స్పోర్ట్స్ కోటాలు అట్లా వచ్చినారు. అది నాకు సంతోషం. ఎక్కడికి పోయినా అంతే. ఇంకోటి ఏమంటే ఎక్కడికి పోయినా మా ఆయనే నాకు, మా మామ వాళ్ళిద్దరే నాకు అగైన్ ఇస్తారు. సెమీస్ వరకు పోతాము, అక్కడ మా ఇద్దరికి వస్తుంటారు. అప్పటి నుంచి అదే జరుగుతుంది. ఎప్పటి నుంచి అది మదనపల్లికి పోయినా అంతే, ఎక్కడికి పోయినా వాళ్ళు నాకు సెమీస్లోనే తగ్గుతారు. వాళ్ళు ఆ అరుపులు పూటలతోనే నన్ను ఓడిచ్చేస్తారు. వాళ్ళంతా హై పిచ్ అరచిపోయినా కూడా నన్ను వచ్చేస్తారు. సో నేను అనుకుంటాను వాళ్ళంతలా చేయకపోయినా నా శక్తి కొలది నేను చేసినాను. చాలామంది పిల్లలు నేషనల్స్ వరకు కూడా పోయినారు. బీఆర్లో అయితే చాలామంది పిల్లలు. నేను పెద్ద పంజాబ్ కూడా ఒక అబ్బాయిని నేషనల్స్ వరకు తీసుకుపోయినాను. ఎక్కడికి తీసుకున్నా నాకు ఇప్పుడు పట్ల అంటేనే ఇష్టం. కొంతమంది పిల్లలు చక్కగా ఉన్నాడు. శివ అయితే ఆల్మోస్ట్ నేను అబ్బాయి వచ్చి నేను సోల్ మనోహర్ కానీ, చందు కానీ, ఇట్లా చిరంజీవి, లలిత, వీళ్ళందరూ టచ్లో ఉంటారు. ఎక్కడైనా పోతే ఫంక్షన్స్కి ఆల్మోస్ట్ మనం ఇక్కడే ఉంటాం. మేడం వాళ్ళు అంటే మదనపల్లి మేడం నేను మీ స్టూడెంట్ ఇట్లా చూస్తాను ఎంత పొద్దుపోతే. చాలా సంతోషంగా అయినా హ్యాపీగా ఉండండి. మీ యొక్క ఫ్యామిలీస్ని బాగా లీడ్ చేయండి, డిసిప్లైన్గా లీడ్ చేయండి. మీకు వచ్చిన వైఫ్స్ కానీ మీ చిల్డ్రన్ కానీ జాగ్రత్తగా ఫ్యామిలీ మీరు ఎట్లుండేది కాదు, మీ ఫ్యామిలీని ఎలా తీసుకెళ్తున్నారో అదే మీకు మంచి పేరు వస్తుంది. మీ బాడీ అయితే వాళ్ళని ఎలా మిమ్మల్ని ప్రైజ్ చేస్తారనే మీకు బ్లెస్సింగ్స్. మా ఆయన బంగారము అని అంటే అదే మీకు చాలా ఐశ్వర్యం. ఓకే, చాలా సంతోషము. మా భారతి మేడం నేనైతే లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నము చింతమాకులపల్లి వరకు పోయేది. ఎందుకు చెప్పండి, అప్పుడు పోతా అంటే ఎందుకు మేడం అట్లా తిరుమలపల్లి అటువైపు ఏముంది మిట్టూరు, ఆ మిట్టూరు ఆ డౌన్లో వెళ్ళిపోతాడు బలిస్కాయలు ఏర్పరచుకునే. ఆఫ్టర్ లంచ్ మధ్యాహ్నం భోజనం చేసినామంటే మేడం ఇద్దరు అనమాట. నా స్టాఫ్ రూమ్లో నేను ఒక్కదాన్నే లేడీ. అప్పుడు మేడం ఈ పక్క ఉంటారు, బీరు వాళ్ళకి ఈ పక్క, మా వాళ్ళంతా ఆ పక్క ఉంటారు. వెలుగునాడు సార్ ఉన్నారు, వెలుగునాడు పెళ్ళి కొడతారు. ఆయన అయితే నేను ప్రెగ్నెంట్, అప్పుడు బాబు ప్రెగ్నెంట్, మ్యారేజ్ అయింది. అందరు కాఫీ ఇచ్చేది నాకు. అందరికీ నమస్కారం. అధ్యక్షత వహించినటువంటి మా హెచ్ఎం గారు అయినటువంటి భర్త మేడం గారికి, ప్రస్తుత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి పూజా మేడం గారికి, మా పెద్దలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, వీళ్ళంతా మా గురువులే.
నేను వీళ్ళతో చిన్నవాడే, పెద్దవాడేం కాదు. వీళ్ళకందరికీ మనం ఇస్తాను. అబద్ధం చెప్పడానికి అవసరం లేదు. పిల్లలకి పెద్దవాడే కదా సార్. మరో విద్యార్థులకి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల మనమంతా ఒక చోట కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. మీలో కూడా చాలామంది దూరంగా ఉండిపోయడం వల్ల మీ స్నేహభావాలు కూడా దూరం అయిపోతాయి. అలా కాకుండా దగ్గర అయితే చాలా బాగుంటుంది. ఈ దగ్గర ఉండదాని కారణంగా మీ యొక్క కుటుంబాల్లో కానీ మీ గ్రామాల్లో కానీ మన యొక్క ఉనికిని చాటుకొని పైకి స్థాయి తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పాఠశాలలో నేను ఇక్కడ విద్యార్థిగా ఉండి ఇక్కడే టీచర్గా చేరినాను. మనం ఈ పాఠశాల చేయాల్సి అవసరం చాలా ఉంది. మనం ఏం చేసినా ఈ పాఠశాలకి మనం తక్కువే. కాబట్టి పూర్వ విద్యార్థులు మనమంతా ఏదైనా కార్యక్రమాలు చేస్తే లేదా ఏమైనా పాఠశాలకు అవసరమైతే మీ వంతు సహకారాలు అందిస్తారని ఈ సభాపంలో కోరుతున్నాను. తర్వాత ఏంటంటే విద్యార్థులు మీరున్నారు, మీరు ఒక స్థాయిలో ఉంటారు. మీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మన గ్రామాల్లో కానీ ఈ పాఠశాల చదివించి మీ తర్వాత విద్యార్థులు కానీ జీవితనివ్వండి. మీరు జీవితనిచ్చినందుకు వాడు ఇంకోటి తీసుకొని పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎకనామిక్ కండిషన్స్ కూడా పెంచుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది. ఇలా చేస్తారంటే ఒక్క నిమిషము ఇంతసేపు కాక మళ్ళీ లేచినాడు అని అనుకోవద్దు. ఎందుకంటే భారతి మేడం గారి గురించి ఒక విషయం చెప్పాలని. భారతి మేడం గారిది పదవి విరమణ మదనపల్లిలో జరిగింది. చూడండి, ఆమె నేర్పినటువంటి డిసిప్లిన్ మేమందరూ ఉతా కూర్చో ఉంటాం. ఈ విషయం నేను స్టేజ్ మీద కూడా ఎక్కి చెప్పినా. చూడండి, మా ప్రిన్సిపల్ స్టాఫ్ ఏడున్నారు, అదే వేరే వాళ్ళు వచ్చి తారేడుతూ ఉన్నారు. ఏడున్నారు సైన్స్ అసిస్టెంట్ ఏడా అని. చూడండి, ఆడు కూడా అంత చక్కగా ఆ సభలో వన్నీ తెచ్చే విధంగా మమ్మల్ని సంస్కరించింది మేడం గారు. నిజమైన మాట. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సార్ మాట్లాడాల్సిందిగా. ఎట్లా అంటారా, ఓ మామిడికాయ ఇవ్వడమో, ఓ ధనియాలు ఇవ్వడమో, ఏమో తల్లి రా తల్లి అంటాడు. ఎక్కడ కనిపించినా కూడా ఆ యొక్క అఫెక్షన్ అనేది ఉందన్నమాట. రామకృష్ణారెడ్డి సార్, ఇంకా సుబ్రహ్మణ్యం సార్ అయితే అప్పుడు ఇంకా బాగా ఆ అఫెక్షన్ అట్లాగే ఉంది నాకు స్టాఫ్లో. మీకు అందరికీ ధన్యవాదాలు సార్, గుర్తించాలి సార్. అందరికి థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ. విశాల్ గుడ్ లక్, బాగుందండి, హ్యాపీగా మీ యొక్క లైఫ్ లీడ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మీరందరూ చింతమాకులపల్లికి వెళ్ళినప్పుడే మీరు మేడము మా సార్ వాళ్ళు కొంచెం ప్రైవసీగా ఉంటుంటారు మేడం. అప్పుడు మీరు ఎప్పుడు పోతారు, సార్ వాళ్ళు వెయిట్ చేస్తారు. నమస్కారాలు. ఇక్కడ చేసినటువంటి 2001 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా ఈనాటి శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఆ రోజు మేము చెప్పింది మీరు ఎలా విని నేర్చుకున్నారో, అందుకే ఉన్నత స్థాయికి వచ్చారని కూడా మేము అనుకుంటున్నాము. అలాగే ఈరోజు సమాజము ఎంత దిగజారిందనేది మీకు కూడా తెలుసు. విలువలు అనేవి పూర్తిగా తగ్గిపోయినాయి. దానికి కారణం ఏంటంటే, సమాజంలో కొంతమంది ఉన్నారు. మీ తల్లిదండ్రులు, మీరు ఈ స్థితికి రావడానికి కారణము మీ తల్లిదండ్రులు. వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని మీ బాగోగులు చూస్తూ, మీరు హోంవర్క్ చేశారా లేదా అని అన్నీ చెక్ చేస్తూ వాళ్ళు మీకు సహకారం అందించారు కాబట్టి ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు. కానీ ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిందా, లేదా ఫస్ట్ క్లాసా తీసుకోబోయి ఎక్కడో దూరం వేస్తున్నారు. ఆ వేయడం వల్ల ఏం జరుగుతుందనేది మన అందరికీ కూడా తెలుసు. విలువలు అనేటివి పూర్తిగా తగ్గిపోతున్నాయి. చిన్న పెద్ద అని కానీ, లేక బంధుత్వం అనేది కానీ, ఏది కానీ లేకుండా వాళ్ళ ఇండివిజువాలిటీ అనేది వచ్చేస్తుంది. అది రావడం వల్ల ఏమవుతుందంటే, రేపు పెద్దల్ని గౌరవించడం కానీ, లేదా సమాజంలో
ఎలా మెలగాలనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా పోతున్నది. కాబట్టి అలా చేయకుండా మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా అయితే దగ్గర ఉంచుకొని చదివించారు అంటే, నేను చెప్పడం ఏమంటే అట్లీస్ట్ 10th క్లాస్ వరకు మీ దగ్గరే ఉంచుకొని చదివిస్తే చాలా మంచిదని నా సలహా. అంతే, నేను అది చేయమని ఖచ్చితంగా చెప్పడం లేదు. ఎందుకంటే మేము చూస్తున్నాం ఇప్పుడు మీకు బోధించే సమయానికి ఇప్పటికీ చాలా పరిస్థితులు మారిపోయినాయి, చాలా సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి. కాబట్టి పిల్లల్లో అది ఒక సామెత కూడా ఉంది, మొక్కై వంగంది మానై వంగదనేసి. ఈ రోజు నుంచి మన దగ్గర పెట్టుకొని పిల్లలకి ఏది మంచి ఏది చెడు అని నేర్పించగలిగితే వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి అనేది రాగలుగుతారు. అలా కాకుండా ఎక్కడో తీసుకొని పోయేసి పక్క వాళ్ళని చూసి మనం కూడా వేసేయాలి అంటే పుల్లిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఇప్పుడు సమాజం ఉంది. కానీ దాన్ని అంత ఇది చేయొద్దండి. మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకొని చదివించి ఉన్నత స్థాయికి తీసుకొని వస్తారని, అలాగే మమ్మల్ని అందరినీ ఇక్కడ ఒక చోటకి చేర్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలు భారతి మేడం గారికి, పద్మజ మేడం గారికి, నాకు కూడా ఉపాధ్యాయులు లాంటి వాళ్ళే. మీలాగా వీళ్ళ దగ్గర నేను కూడా ఒక విద్యార్థి. అప్పుడు చిన్న వయసు, నేను వీళ్ళతో కలిసి పనిచేయడం నా అదృష్టం. నాకు వీళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకొని నేను డిస్కరేజ్ అవ్వలేదు. నేను ఒకే విషయం చెప్పాలనుకున్నాను, ఏమంటే మనము నా జీవితము ఎలా ప్రారంభమైందంటే, నేను ప్రతి దాంట్లోన డిస్కరేజ్, చదువు నాకు రాదు, చదివినా మేము ఓపెన్, ఉద్యోగం నాకు రాదు, మరి ఎందుకు అనేటువంటి నిరుత్సాహంతోనే ప్రారంభమైంది. ఎలా అలా కొట్టుకొని గాలివాటంలో ఎడ్యుకేషన్ అంతా పూర్తి చేసుకొని ఈడొచ్చి పడిపోయినా. ఇదే నా జీవితంలో మార్పు తీసుకొచ్చినటువంటి పాఠశాల. నేను చదువుకున్న పాఠశాలే నా జీవితాన్ని మలుపు తిప్పేసింది. ఇక్కడొచ్చి నేను వీళ్ళ దగ్గర వచ్చి పడిన తర్వాతే నేను కూడా సాధించగలను అనేటువంటి ఒక నమ్మకం నాలో ఏర్పడింది. ఆ నమ్మకంతోనే ముందుకెళ్ళాను. నేను 10th క్లాస్ పూర్తయిన 26 సంవత్సరాల తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం. మీరు 25 సంవత్సరాలే అంటే మీరు కూడా ఇంకా సాధించగలరు ఏమైనా. నిరుత్సాహం అనేది మన జీవితంలో ఉండకూడదు. నిరుత్సాహాన్ని పక్కన పెట్టి ఉత్సాహంగా ముందుకెళ్తే ఏమైనా మనం సాధించుకోవచ్చు. మనం ఏం పని చేస్తున్నాం అనేది కాదు ముఖ్యం, మనం చేస్తున్నటువంటి పనిలో మన మార్పు ఉందా అన్నదే ముఖ్యం. నేను 2016 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను. 5 సంవత్సరాలు వీకోటలో పనిచేశాను. వీకోట అది అర్బన్ అంటే సెమీ అర్బన్. అక్కడ అన్డిసిప్లైన్ పిల్లలంతా చాలా లో పర్ఫార్మెన్స్, పూర్తి 100% రిజల్ట్ రాలేదు. నేను తీసుకున్న తర్వాత నేను డీల్ చేసిన క్లాసు 5 సంవత్సరాలు అక్కడ డీల్ చేసినాను. 5 సంవత్సరాలు 100% రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత నేను ఈ పాఠశాలకు వచ్చాను, పుద్దిపట్ల పాఠశాలకి. సరే, ఇక్కడ ఏదైనా మన మార్క్ కనిపించాలి కదా. ఇక్కడ అంతా బాగా చదువుకున్న పిల్లలు, మంచి మంచి రిజల్ట్స్ సాధించిన పాఠశాల. ఈ పాఠశాలలో నేనేం చేయగలను? దేవుడు నాకు అవకాశాన్ని కల్పించాడు. ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే విద్యా వాలంటరీగా పనిచేశాను. నేను ఊహించుకోలేదు. మళ్ళీ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక రైట్ రాయల్గా ఇక్కడ వచ్చి ఒక టీచర్గా పనిచేస్తానని నా జీవితంలో నేను ఎప్పుడు ఊహించుకొని కూడా లేదు. కానీ దేవుడు నా అవకాశం ఇచ్చినాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏం చేయగలను? నేను ఇక్కడ ఆల్రెడీ మీరందరూ అన్నీ సాధించేసి వెళ్ళిపోయినారు. మరి ఏదో ఒకటి చేయాలి కదా, ప్రయత్నం చేద్దాం అని ప్రయత్నం చేశాను. ఫస్ట్ ఇయర్లో 99 మార్క్స్ వచ్చినాయి. 10th సోషల్ టీచర్గా నేను వర్క్ చేశాను. సోషల్లో 100 మార్క్స్ తెచ్చుకోవచ్చా? దాదాపుగా ఒక 6 సంవత్సరాలకు ముందే మేము ఈ పాఠశాలలో సాధించాం. 2 పిల్లలు ఫస్ట్ ఇయర్ 98, సెకండ్ ఇయర్ 99, థర్డ్ ఇయర్
100, ఇద్దరు పిల్లలకి 100 వచ్చాయి. ఇంకా అది మార్క్ నిలిచిపోతుందేమో అనుకుంటాను, కానీ ఇంకా మంచి మంచి పిల్లలు ఉన్నారు. మన పాఠశాల జిల్లాలోనే ఒక గుర్తింపు పొందిన పాఠశాల, ఒక మార్క్ ఉన్నటువంటి పాఠశాల. ఇదేంట్లో అయినా డిసిప్లైన్ చూసుకో నెంబర్ 1, క్లెన్లీనెస్ చూసుకో నెంబర్ 1. అప్పుడు మీరందరూ చెత్త ఊడుస్తా అన్నారు. నేను ఒకసారి కవితని కూడా కొట్టేసినాను, చెత్త సరిగ్గా ఊడ్చలేదు అని. పాపం నాకు చాలా బాధేసింది. ఎర్రగా మార్క్ వచ్చేసింది, తెల్లగా ఉంది కదా, ఎర్రగా మార్క్ వచ్చేసింది. అయ్యో ఎందుకు కొట్టినానని బాధ. మీరు నేర్పించిపోయిందే మీ తర్వాత వచ్చిన పిల్లలు కూడా అదే కంటిన్యూ చేసి చూడండి ఎంత నీట్గా ఉంది, శుభ్రంగా ఉంది పాఠశాల. అలా క్లెన్లీనెస్లో నెంబర్ 1, చదువులో నెంబర్ 1. ఓకే, ఇక్కడికి నేను పనిచేసేటప్పుడు పద్మజ మేడం గారి ఆధ్వర్యంలో మండలంలో మొదటి 5 ర్యాంకులు మన పాఠశాల. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, 5 ర్యాంకులు 10th క్లాస్లో మన పుదుపట్ల పాఠశాలకి వచ్చింది. జీవితంలో ఇక్కడ పనిచేసిన టీచర్లు కానీ, ఇక్కడ పనిచేసినటువంటి పిల్లలు కానీ ఈ పాఠశాలని మర్చిపోవడం అనేది చాలా కష్టమైన విషయంగా నేను భావిస్తున్నాను. మీలో కూడా అదే భావన ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విధంగా మళ్ళా మీరు ఇక్కడికి వచ్చి కలుస్తారు అని మీరు కూడా ఊహించుకోలేరు. కానీ కలిసేటట్టు చేసిన దాంట్లో ఒక ముఖ్యమైన పాత్ర ఎవరిది ఉంది అంటే మన పాఠశాలదే ఉంది. ఓకే, అలానే నేను మీకు పెద్దగా బోధించిన గుర్తులైతే నాకు లేవు. చెత్తతో అయిపోతే కొట్టారు సార్. క్యాంపస్ మొత్తం యాడ చెత్త కనిపించిన పీటీ మేడం రే శివ అంటే అంతే సార్. నేనేం సార్ నేనే పోయి ఎత్తా ఉంటాను సార్ చెత్త. అది మేడము మహేష్ నేను ఎత్తలేదు, అందరి దగ్గర ఎత్తించినాను. సభాధ్యక్షులు మాతృమూర్తి అయినటువంటి భారతి మేడం గారికి, ప్రస్తుత హెచ్ఎం మేడం గారికి, నా గురువులైనటువంటి రామకృష్ణారెడ్డి సార్ గారికి, రామచంద్ర సార్ గారికి, మల్లికార్జున సార్ గారికి, రెడ్డం మేడం గారికి, సుశీల్ సార్ గారికి, మణి సార్ గారికి, డ్రాయింగ్ సార్ గారికి, మా మామ వేణు సార్ గారికి, నాకు దేవుడు ఇచ్చినటువంటి అన్నలైనటువంటి జగన్మోహన్ అన్న గారికి, తిరులోకన్న గారికి, అందరికీ పేరు పేరున నా నమస్కారములు. ఏమి అంటే నాకు డిగ్రీ అయిపోతానే ఇక్కడికి వచ్చి వాలంటీర్గా చేరడం జరిగింది. అప్పుడు నాకేమీ తెలియదు, చదవడము ఇదే, సంఘంలో ఎలా ఉండాలో కూడా తెలియదు. వీరందరి ద్వారా విలువలతో కూడినటువంటి ఏ విధంగా విలువలతో కూడి మనం చేయాలి, సంఘంలో ఎలా మెలగాలి అనే విషయాలను నేర్పి వారి ద్వారా మీకు కొద్దిగా పాఠాలు చెప్పాను. తర్వాత నాకు టీచింగ్ ఫీల్డ్లో రాలేదు, వేరే ప్రొఫెషన్ ఎంచుకున్నాను, అక్కడికి వెళ్ళిపోయాను. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీగా మంగళం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాను. వీరందరూ ఇచ్చినటువంటి స్ఫూర్తి, ప్రతి ఒక్కరూ నాకు జగన్మోహన్ అన్న అయితే దేవుడిచ్చిన అన్న, ఆ అన్న సజెషన్స్ తీసుకుంటూ ఇప్పుడు కూడా అందరి సార్లతో, తిరులోకన్నతో, అందరితో మాట్లాడుతూ ముందుకు పోతున్నాను. మీరు కూడా ఎవరు, ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థి కాబట్టి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకొని విలువలతో ముందుకు పోవాలి. ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా భావాలు అర్థమవుతాయి. మీకంటే ముందు నేను ఇక్కడ చదువుకొని పోయినారా 89, 88, 89లో 10th. మేము శత విధాల ప్రయత్నం చేస్తున్నాము, మా వల్ల కాలేదు ఇప్పటికి. ఇక్కడ నేను 5 years పనిచేసినాను. నేను పనిచేసే సమయంలోనే గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవాలని చాలా ప్రయత్నం చేశాము, కుదరలేదు, ఒకరు కలవలేదు. కానీ మీరందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మా అందరినీ కలిపి మా పాత గుర్తులంతా మాకు నెమరు వేసే విధంగా చేసుకోవడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓకే, భవిష్యత్తులో మీరు ఎక్కడున్నా ఒక మంచి గుర్తింపును తెచ్చుకోవాలి అనే సందేశాన్ని ఇస్తూ, మీరు అలాంటి గుర్తింపు తెచ్చుకోవాలి
అలాంటి శక్తి సామర్థ్యాలు మీకు కల్పించాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి పద్మజ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హెడ్ మాస్టర్. వేదికను అలంకరించినటువంటి నా సీనియర్స్ అన్నమాట, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా మా పాఠశాల తరఫున ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను వారికి స్వాగతం పలుకుతున్నా. వారు మా పాఠశాలకు మళ్ళీ ఇక్కడికి రావడము మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా నాకు పరిచయమే, మేడం గారు కూడా పరిచయమే బాగా, కానీ మేడం గారు మర్చిపోయారంటే. నా పేరు పద్మజ. నేను 96 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను. 98లో సదుమ్ హై స్కూల్లో నుంచి ఫస్ట్ టైం కౌన్సిలింగ్ పెట్టారనమాట, ట్రాన్స్ఫర్స్లో పెట్టినప్పుడు నేను సదుమ్ హై స్కూల్ నుంచి చౌడపల్లిలో ఉన్న టీచర్ సదుమ్ హై స్కూల్కి మ్యూచువల్ అప్లై చేసుకున్నాను. అంటే నా స్థానంలోకి ఆయన స్థానంలోకి నేను కౌన్సిలింగ్కి వెళ్తే ఇక్కడున్న సోషల్ టీచర్ ఎవరో నాకు తెలీదు. పుదుపట్ల నుంచి సోషల్ టీచర్ వచ్చాడు, అక్కడికి ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకున్నాడు. అక్కడ మేము ట్రై చేసామన్నమాట. నేను పుదుపట్లకు వస్తాను సార్, మీరు చౌడపల్లికి వెళ్ళండి, ఆయన చదువు పంపిస్తాము అని. ముగ్గురు పోయి అక్కడ D1 అడిగాం, సార్ నాకు పుదుపట్ల లేదంటే జస్ట్ నేను కూడా మీకు సోషల్ టీచర్ అయ్యింది కదా 98లోనే. అయితే వాళ్ళు ఒప్పుకోలే, రూల్స్ ఒప్పుకోవమ్మా, మీరు అప్లై చేసినప్పుడే అప్లై చేస్తున్నారు పుదుపట్ల అని, మీరు చౌడపల్లి అప్లై చేసి ఇప్పుడు పుదుపట్ల అడిగితే నేను ఎట్లా ఇచ్చేది, కుదరదు, మీకు చౌడపల్లి కావాలంటే తీసుకోండి, లేదంటే చదువులోనే ఉండిపోండి అన్నారు. అంటే నేను నేటివ్ పుంగనూరు కాబట్టి సో ఓకే, పుదుపట్ల రాకపోయినా కూడా ఓకే అనుకున్నా. లేదంటే మీరు కూడా నాకు స్టూడెంట్సే. మా చైర్మన్ మనోహర్ రెడ్డి కొంచెము నాకు ఏజ్ తెలీదు, ఇప్పుడు చూస్తే ఇప్పుడు నేను నా స్టూడెంట్ అనిపిస్తుంది. నేను చాలా పెద్దవాడు అనుకుని గౌరవంగా మీరు సార్ అంటూ ఉంటే, సో నా స్టూడెంట్ అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనోహర్ రెడ్డిని నేను ఎప్పుడు పేరు పెట్టిపోయా, కానీ వినోద్ని పిలుస్తా, ఎందుకంటే ఆయన లోకల్, వాళ్ళ మిస్సెస్ నా స్టూడెంటే. 98లో అక్కడ జాయిన్ అయిన దాన్ని మళ్ళీ 2009 హెచ్ఎం ప్రమోషన్ వచ్చే వరకు 11 years చౌడపల్లి హై స్కూల్లో ఉండిపోయాను. అక్కడ డిస్కషన్స్ జరిగేదన్నమాట స్టాఫ్ రూమ్లో. ఇక్కడ ఏం జరిగినా అక్కడికి తెలిసిపోతుంది. పుదుపట్లలో ఇట్లా చేస్తున్నారు, క్లాస్ పెట్టుకుంటున్నారు, లేదా పుదుపట్ల ఇలా జరుగుతుంది. నరసింహులు సార్ అని మా హెచ్ఎం, మేడం గారికి కూడా బాగా పరిచయమే. అన్నిటికీ మమ్మల్ని పోల్చేవాడు అనమాట. చూడండి పుదుపట్ల ఇంత రిజల్ట్స్ వచ్చింది, అది పుదుపట్ల ఇట్లా చేస్తున్నారు, ఇక్కడ గుడి కట్టారు మీ పీరియడ్లోనే అంట. ఆయన పిలిచారు పాపం, వచ్చి చాలా బాధపడిపోయినాడు ఆయన. పుదుపట్ల స్కూల్లో గుడి కట్టారు, మనకు కట్టలేదమ్మా ఇంకా. నాకు బాగా గుర్తు, సార్ కడదాం సరే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్కడ కూడా చౌడపల్లిలో కూడా టెంపుల్ కట్టామన్నమాట. చౌడపల్లి హై స్కూల్కి అది ఎడ్యుకేషన్ కానీ గేమ్స్లో కూడా కానీ అక్కడ వెంకటేష్ సార్ ఉండేవాడు, మా పీడీ సార్, ఇక్కడ రెడ్డం మేడం. సో ఆ విధంగా అన్నింటిలో కూడా మేము చౌడపల్లి హై స్కూల్లో అక్కడ 1000 స్ట్రెంత్, అప్పుడు ఇక్కడ స్ట్రెంత్ నాకు తెలీదు. అన్నింటిలో పోటీ పడుతూ అప్పటి నుంచే పుదుపట్ల స్కూల్కి ఒక బ్రాండ్ అనేది ఉంది. అప్పుడు తప్పిపోయినా మళ్ళీ 21లో ఇక్కడికి వచ్చానమాట హెచ్ఎం అయిన తర్వాత ఈ స్కూల్ తీసుకున్నా. సో పుదుపట్ల స్కూల్కి ఉన్నటువంటి ఆ గౌరవాన్ని, మంచి పేరుని, గుర్తింపుని జిల్లా స్థాయిలోనే మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా హెచ్ఎంస్ మీటింగ్లో కూడా పుదుపట్ల హై స్కూల్ హెచ్ఎం అంటేనే వారి మొహంలోనే ఒక ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. అవునా మేడం, చాలా బాగుంటుంది మేడం. అంటే తిరుపతి పోయే వాళ్ళందరూ చూస్తుంటారు ఆల్మోస్ట్ పుదుపట్ల స్కూల్, అట్లన్నా వాళ్ళకి తెలిసి ఉంటుంది. లేదా ఇక్కడ రిజల్ట్స్ కానీ లేదా గేమ్స్కి సంబంధించినటువంటి హిస్టరీతో వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు. మేడం మీ స్కూల్ బాగుంటుంది, ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు చెప్పేవాళ్ళు, మేడం ఉంది మేడం, మీకు వీలైతే రండి అని రిక్వెస్ట్ చేసేవాళ్ళు సార్. ఎందుకో నాకు ఈరోజు రావాలనిపించింది. కాబట్టి ఇదే నేను ఫస్ట్ టైం ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రీయూనియన్కి నేను అటెండ్ కావడం. సో మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో మీరు ఏం చేయాలి ఏం చేయకూడదని మీ గురువులు చెప్పారు. సో అలాంటి ఆ సూచనలన్నీ పాటించండి. మాకైతే ఇట్లాంటి అవకాశాలు లేవు. నేను 80 to 10th చిత్తూరులో
మా ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ పేరు అయితే గుర్తులేదు. ఇప్పుడైతే టెక్నాలజీ ఉంది, వాట్సాప్ గ్రూపులు, ఫోన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి అంత మాకు టౌన్లో సిటీలో ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి మాకు అవకాశం ఉండదు. నాకు కూడా ఇట్లాంటి అవకాశం వస్తే మా క్లాస్మేట్స్ని కలిసే అవకాశం వస్తుందేమో అనిపిస్తుంది. అది కుదరని పని. మీకు వచ్చిన అవకాశము దాన్ని సద్వినియోగం చేసుకోండి. కేవలం జస్ట్ ఈరోజు రావడము, ఒకరినొకరు చూసి సంతోషపడమే కాకుండా ఈ మీటింగ్ వల్ల కొంతమంది కన్నా మీలో కొంతమందికి ఏదో ఒక విధమైనటువంటి ప్రయోజనం ఉండే విధంగా చూసుకుంటే బాగుంటుంది. ఎవరి ఇయర్ వీలు కాకపోయినా కనీసం 3 ఇయర్స్కి ఒకసారి. ఇంకో విషయం, నా కొడుకు కూడా ఇక్కడే చదివాడు, 2009లో 10th ఇక్కడ. మీ మీటింగ్ చదివి నాకు నిన్నటి నుంచి వాడు హైదరాబాద్ నుంచి ఫోన్, మా వాళ్ళు పెట్టుకోవాలనుకుంటా అంటారు, మీ స్కూల్లో ఏమో మీటింగ్ అంటాను. నేను పెట్టుకుంటా, నాకేం పోయింది, నేనేం కావాల్సింది, మీకేం కావాలంటే చేస్తాను. 2009 బ్యాచ్ వాళ్ళు. మీ మీటింగ్ గురించి వాళ్ళకి ఎట్లా తెలిసింది, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వాడికి ఫోన్ చేసి మీ అమ్మని అడగరా చెప్పురా అన్నాను. అదేం లేదు, ఎవరైనా ఏం రికమెండేషన్ అవసరం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు, మీరే డేట్ డిసైడ్ చేసుకోండి అని చెప్పాను. ఓకే, టైం అయిపోతుంది. మీకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీరు కూడా నా స్టూడెంట్సే అని నేను భావిస్తూ ఉన్నాను. అంటే మీరు కూడా అంతే, గురువు స్థానంలో మీకు చదువు చెప్పిన వాళ్ళే కాదు, ఎవరైనా కూడా మీకు గురువులే. సో అందరినీ అదే గౌరవంతో మీరు గుర్తుపెట్టుకొని, మీరు మంచి స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా మీరు స్థిరపడ్డారు, గౌరవంగా ఉన్నారు. అది నాకు కావాల్సింది. ఉన్నతమైన స్థానాలు అనేది ఉన్నతము తక్కువ ఎక్కువ అనేది వద్దు. అందరూ గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అది మనకు కావాల్సింది. అది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఒకరి స్థాయిలో అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ మీరంతా సమానమే. సో అందరికీ మరొకసారి ఈ పాఠశాల తరఫున ఇక్కడ ఏర్పాట్లు కానీ ఏమైనా మీకు ఏదైనా లోడ్ జరిగింటే కూడా ఏమనుకోవద్దండి. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. కారణమైన మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందులో ముఖ్యంగా ప్రతి అడుగు నాతో ఉండి మనోహర్ రెడ్డి కావచ్చు, మల్లికార్జున, మున్రాజా, చందు, రమేష్, మోహన, ఉదయ్, శివ అందరూ కూడా మేమేం వర్క్ చెప్పినా కూడా ముందు చేశారు. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవ్వడానికి అందరూ కారణమయ్యారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరో
తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. దేశమంటే దేశమంటే మతం కాదు, గతం కాదు. రిటైర్డ్ ఉపాధ్యాయులు, నేను కూడా రిటైర్డ్, అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే పులిపట్ల హెచ్ఎం గారికి, శ్రీ ప్రసాద్ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను మేడము మొదటగా 1998 చౌడేపల్లిలో ఇద్దరము పనిచేసాం. అక్కడి నుంచి నేను చౌడేపల్లి నుంచి పుంగనూరు నుంచి పలమనేరు నుంచి పులిపట్ల 4 స్కూళ్ళు మాత్రమే 30. ఇక్కడ కూడా మేడమే నన్ను రిటైర్ చేయాల్సి వచ్చింది. కాబట్టి మేడం హయాంలో ఈ పాఠశాలకు ఏమేమి వసతులు కావాలా ఏమి అనేటివి కూడా వచ్చేసాయి. జిల్లాలో మొట్టమొదటిగా మన పాఠశాల హరిత విప్లవం ఏది మేడం స్వచ్ఛ భారత్ కింద 3వ ప్లేస్కు ఎన్నికయింది. ఆ ప్లేస్లో కూడా మనకు మేడం గారు కలెక్టర్ దగ్గర పోయి మెమరాండము సర్టిఫికెట్ కూడా తీసుకొచ్చారు. అంటే జిల్లాలోనే 3వ ప్లేస్. అలాగే ఈ పాఠశాలలో నేను వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక విద్యార్థి నేషనల్స్ ఆడారు. నేను 7 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తే 7 సంవత్సరాల్లో 8 మంది అమ్మాయిలు మాత్రం కబడ్డీ నేషనల్స్ ఆడారు. తర్వాత నిన్న జరిగిన డిఎస్సిలో నా ఓల్డ్ స్టూడెంట్స్ అంటే బసవరాజా పిల్లలు 3 పిల్లలు వితౌట్ డిఎస్సి అంటే వాళ్ళు టీచర్ ట్రైనింగ్ చేస్తున్నారు, అలాగే టీసీసీ చేస్తున్నారు. వాళ్ళు వితౌట్ డిఎస్సిగా 3 పిల్లలకి ఉద్యోగం కలిసి వచ్చింది. ఎందుకంటే 2% రిజర్వేషన్ 407 పోస్టులు ఓన్లీ గేమ్స్ కోటా పిల్లలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాంతో 3కి పుంగనూరు పిల్లలకి 2nd గ్రేడ్ పోస్టులు అంటే వాళ్ళు ఆల్రెడీ టీటీసీ చేస్తున్నారు. కాబట్టి వితౌట్ డిఎస్సి వాళ్ళు 3 కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ చదువుతో పాటు మీ పిల్లలు కూడా ఆటలపైన కూడా మక్కువ చూపించండి. మా పిల్లోడు ఆడద్దు, మా పిల్లోడు చదవాలా అనేది కాదు. ఇప్పుడు ఇంకా ఏమేమి వస్తాయో తెలియదు. ఇప్పటికి 2%తో 3కి వచ్చింది. ఇంకా రాబోయే సంవత్సరం డిఎస్సీలో కూడా ఖచ్చితంగా పోస్టులు ఉంటాయి. కాబట్టి మీ పిల్లలు చదువుతో పాటు కెరీర్లో కూడా కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం.
మధుర రాగాలు నేర్చి పాటలే పాడుకోవాలి, అది చూసినే పొంగిపోవాలి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. అల్లం పచ్చిమిర్చి శుచిగా నూరుకొని దానికి కొత్తిమీరి బాగా తగిలిస్తే గుత్తం కాయ కర్రీ ఆకలి పెంచు కదా, అది నా చేతుల్లో అమృతమే అవదా, వండుతూ ఉంటేనే రాదా గుమ 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 గుమ. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. లేత వంకాయలతో వేపుడు చేసేదా మపద దని సరి మెట్ట వంకాయలతో చట్నీ చేసేదా టొమాటోతో కలిపి వండి పెడితే మీరు అన్నమంత వదిలేసి ఒట్టి కూర తింటారు. ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియక తెలుపగ తరమా. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏనండి. పప్పేసుకో చారేసుకో అన్నీ వేసి ఒప్పేసుకో, అన్నేసుకో కాలేసుకో ముళ్ళి వేసి అల్లేసుకో. దమ్మున్నోడు భలే రిమ్మున్నోడు అయ్యాడు నీవాడు, రమ్మన్నాడు అదే ఇమ్మన్నాడు.
Dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
కలతే